దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నాము. ప్రపంచాలన్నీ కూడా దేవుని మాట ద్వారా నిర్మించబడ్డాయి. ఈ విశ్వంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి, అనేక గ్రహాలు ఉన్నాయి. చంద్రుణ్ణి సృష్టించాడు దేవుడు మానవునికి నివాస యోగ్యంగా ఈ గ్రహాన్ని కూడా, ఈ భూమిని సృష్టించాడు. వీటన్నిటినీ మనము గమనిస్తే వీటన్నిటికంటే కూడా దేవుడు మానవులమైన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మన ఎడల దేవుడు తన కృపను చూపిస్తా ఉన్నాడు. మనమే దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నామంట. ఇంత బలమైన సృష్టిలో ఏది ఎక్కువ దేవునికి అంటే ఈ చిన్న మనిషే ఎక్కువ. దానికి కారణం ఏంటి అంటే దేవుడే సృష్టించాడు, కానీ వీటన్నిటిలో దేవుడు లేడు. సూర్యుడిలో దేవుడు లేడు, చంద్రుడిలో దేవుడు లేడు, నక్షత్రాల్లో దేవుడు లేడు. ఇన్ని జీవరాశులు సృష్టించిన వాటిలో కూడా దేవుడు లేడు. అవన్నీ కూడా తన మాట ద్వారా సృష్టించాడు, తన మాట ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. కానీ ఈ మనిషిలో మాత్రమే దేవుడు ఉన్నాడు. దేవుడికి నివాస యోగ్యంగా ఈ మనిషిని దేవుడు తయారు చేసుకున్నాడు. అందుకని మనం దేవునికి ప్రథమ ఫలమై ఉన్నామట. ఈ భూమి మీద ఈ సృష్టి విశ్వంలో ఉన్నదంతా ఒకెత్తు, మనం ఒకెత్తు. ఎందుకంటే మనం ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన జీవం. మనలో దేవుడు మనతో ఉండేవాడిగా ఉన్నాడు.